అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నళ్ళకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాష ఛోటా న్యూస్ ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే బియ్యము, మనము భోజనము చేసే బియ్యము, మనము అన్నము చేసుకుని తినే బియ్యము గురించి, బియ్యములో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి, ఎన్ని వెరైటీలు ఉన్నాయి, బియ్యములో ఎన్ని టేస్టులు ఉన్నాయి, దాని గురించి, బియ్యములో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి, బాస్మతి బియ్యము, సోనా మసూరి బియ్యము, ఇంకా హంస బియ్యము, చాలా క్వాలిటీలు ఉన్నాయి. బియ్యములో చాలా క్వాలిటీలు ఉన్నాయి. బియ్యములో చాలా వెరైటీలు ఉన్నాయి. సన్న బియ్యము ఉంది, దప్పము బియ్యము ఉంది, సోనా మసూరి బియ్యము ఉంది, హంస బియ్యము ఉంది, జీరా బియ్యము ఉంది, బైరెడ్లు బియ్యము ఉంది. చాలా బియ్యములో చాలా క్వాలిటీలు ఉన్నాయి, చాలా టేస్టులు ఉన్నాయి. తినే బియ్యములో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి. సన్న బియ్యము, దప్పం బియ్యము, చిన్న బియ్యము, పొడుగు బియ్యము, చాలా క్వాలిటీలు ఉన్నాయి. బియ్యములో అన్నము చేసుకుని తినే బియ్యములో ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి. చాలా వంటలు చేస్తారు. బియ్యములో చాలా వంటలు చేస్తారు. తినే ఐటములు చాలా కుష్కాకి వేస్తారు, బిర్యానీకి వేస్తారు, పులియోగరికి వేస్తారు, టమాటా బాత్, రైస్ బాత్, పొంగల్, చాలా వెరైటీకి పలావ్, వెజిటబుల్ పలావ్ బిర్యానీ, చాలా వంటలు చేస్తారు. బియ్యములో చాలా క్వాలిటీలు, చాలా వెరైటీ తినేటివంటివి ఆహార పదార్థాలు చాలా వెరైటీగా చేస్తారు. బియ్యములో చాలా ఎలాంటి బియ్యము కానీ సన్న బియ్యము కానీ దప్పము బియ్యము కానీ బైరెడ్లు బియ్యము కానీ అన్నము చేసుకొని మనము తింటే ఏమీ నో ప్రాబ్లము. సన్న బియ్యము తింటే కూడా మంచిదే, దప్పం బియ్యము తింటే కూడా మంచిదే, బైరెడ్లు బియ్యము తింటే కూడా మంచిదే. కానీ సన్న బియ్యము కానీ దప్పము బియ్యము కానీ మిక్స్ అయ్యిండేది తింటే కూడా మంచిదే, ఏమీ అయ్యలేదు. సన్న బియ్యము కానీ దప్పము బియ్యము కానీ బైరెడ్లు బియ్యము కానీ మిక్స్ అయిపోయి కలిపిండే బియ్యము కానీ కలిసిపోయిండే బియ్యము కానీ సన్న బియ్యము, దప్పం బియ్యము ఇలాంటివి కలిసి మిక్సింగ్ వచ్చి తింటే కూడా ఏమీ అయ్యలేదు. కానీ కొన్ని కలరు బియ్యములు వస్తాయి, కొన్ని కేసరి కలరు అలాంటివి బియ్యము కూడా వస్తుంది. అలాంటి బియ్యము తింటే కూడా ఏమీ అయ్యలేదు. అలాంటి బియ్యము తింటే కూడా మంచిదే. చాలా బియ్యములు క్వాలిటీలు ఉంటాయి. అలాంటి బియ్యములు తింటా ఉంటే కూడా మనకి నో ప్రాబ్లము. సన్న బియ్యము తింటా ఉంటే కూడా నో ప్రాబ్లము. సన్న బియ్యమే తింటా ఉంటే కూడా మంచిది. దప్పపు బియ్యములు తింటా ఉంటే కూడా మంచిదే. ఎలాంటి బియ్యములు తింటా ఉంటే కూడా మనము చాలా మంచిది. బైరెడ్లు బియ్యము తింటే కూడా మంచిది. అవి మిక్స్ అయిపోయి కలిసి ఉండే బియ్యము తింటే కూడా మంచిదే. కానీ కొన్ని బియ్యములో ఇలాంటి బియ్యము వస్తుంది. అలాంటి బియ్యములు ఏమి కలిసి వస్తే అవి తినకూడదు. కానీ కొన్ని బియ్యములో సన్న బియ్యము కానీ దప్పము బియ్యము కానీ కొన్ని బియ్యములో ఇలాంటి బియ్యము కలిసి వస్తుంది. ఆ బియ్యము ఎలాంటిది, ఆ బియ్యము ఉంది. ఆ బియ్యము ఎలాంటి బియ్యము కలిసి వస్తే అలాంటి బియ్యము తినకూడదు. కొన్ని బియ్యము ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది. చాలా నెలలు ఇంకా చాలా సంవత్సరములు ఇంకా ఆ బియ్యము తెల్లగా అయిపోయి ఉంటుంది. అలాంటి బియ్యము మిక్సీ అయ్యి వస్తే అలాంటి బియ్యములో మనము తినకూడదు. అలాంటి బియ్యములో అన్నము చేసి తినకూడదు. అలాంటి చాలా బియ్యములో తెల్ల బియ్యము గింజలు మాదిరిగా అది సన్న బియ్యము పౌడరు, అది ఇలా మనము ప్రెస్ చేసినామంటే అది పౌడర్ అయిపోతుంది. అలాంటి బియ్యము తినకూడదు. కొన్ని బియ్యములో సంవత్సరములు ఇంకా చాలా పాతవి అయిపోయింటాయి బియ్యము. అలాంటి బియ్యము ఏమిటికి పనికిరాదు. అలాంటి బియ్యము పాత బియ్యము ఎక్స్పైర్ అయిపోయిండే బియ్యము తెల్లగా అయిపోయింటుంది. ఆ బియ్యము చేతిలో ఎత్తుకొని ఇలా మనము ప్రెస్ చేసింటామంటే ఆ బియ్యము పౌడర్ పుడి అయిపోతుంది. అలాంటి బియ్యము తినచ్చా? అలాంటి బియ్యము తినకూడదా? అలాంటి బియ్యము మిక్సీ అయ్యి
అప్పుడప్పుడు కొన్ని బియ్యములో కలిసి వస్తుంది, అలాంటి బియ్యము సన్న బియ్యములో కలిసి వస్తుంది, దప్పము బియ్యములో కలిసి వస్తుంది, పులుపు కేసరి కలర్ బియ్యం వస్తుంది, అలాంటి బియ్యములో కలిసి వస్తాయి. అలాంటి బియ్యములో మనం అన్నము చేసుకొని తినచ్చా, తినకూడదా? అలాంటి అన్నములో, అలాంటి బియ్యములో, అలాంటి మంచి బియ్యములో, అలాంటి ఎక్స్పైర్ అయిపోయిండే బియ్యము, చాలా పాత బియ్యము, చాలా సంవత్సరములుగా ఉండే బియ్యము, అది చేతులు ఎత్తుకొని ఇలా మనము ప్రెస్ చేసినామంటే అది పుడి అయిపోతుంది, పౌడర్ అయిపోతుంది. అలాంటి బియ్యము అన్నములో వేసుకొని భోజనము చేసి మనము తినచ్చా, తినకూడదా? ఇవి బియ్యములో పాత బియ్యము కలిసి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు కలిసి మూటలలో 25 కేజీలు బియ్యము కానీ, 30 కేజీలు బియ్యము కానీ, 50 కేజీలు బియ్యము కానీ మూడుల్లో, ప్యాకెటుల్లో అప్పుడప్పుడు కలిసి వస్తూ ఉంటుంది. అలాంటి బియ్యము, పాత బియ్యము, పనికి రాని బియ్యము, అది చేతిలో ఎత్తుకొని నమలిమిండామంటే అది పుడి పౌడరు అవుతుంది. అలాంటి బియ్యము తినచ్చా? అలాంటి బియ్యములో అన్నము చేసుకుని తినచ్చా? అలాంటి బియ్యము ఏమైనా మనము తింటా ఉంటే మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఏమైనా తొందర అవుతుందా? లేకపోతే లేదా మంచిది అవుతుందా? అది తింటే ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అలాంటి బియ్యము మనము తింటే మన శరీరములో కానీ, మన శరీరము ఏ భాగములో కానీ ఏమైనా ఒక తొందర అవుతుందా? అలాంటి బియ్యములు తింటా ఉంటే అది ఎక్స్పైర్ అయిపోయిండే బియ్యము అలాంటి కలిసి వస్తాయి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అలాంటి బియ్యము తినచ్చా, తినకూడదా? కొన్ని బియ్యములో కొన్ని కలరు బియ్యములు వస్తూ ఉంటాయి. కొన్ని కలరు బియ్యములు కానీ, కొన్ని తెల్ల బియ్యము కానీ, సన్న బియ్యము కానీ, దప్పము బియ్యములో కానీ, కొన్ని కలరు బియ్యములో కానీ చాలా సన్న చిన్న రాళ్ళు వస్తాయి. అలాంటివి రాళ్ళు కూడా ఇప్పుడు బియ్యములో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. 1 కేజీ బియ్యములో కానీ మనము చూసి ఏరిండాము అంటే ఆ బియ్యములో అర్ధ కేజీ బియ్యము కానీ, 1 కేజీ బియ్యము కానీ మనము చూసిండామంటే క్లీనుగా ఏరిండాము అంటే ఆ బియ్యములో ఒక 5 రాళ్ళు కానీ, 10 రాళ్ళు కానీ, 1 కేజీకి అలా 10 రాళ్ళు, 5 రాళ్ళు అలాంటివి చిన్న 1 కేజీ బియ్యంకి అన్ని రాళ్ళు చిక్కిండాయి అంటే 10 కేజీలకు కానీ, 20 కేజీలకు కానీ, 30 కేజీలకు కానీ ఎన్ని రాళ్ళు ఉంటాయి? 50 కేజీలకి ఎన్ని రాళ్ళు ఉంటాయి? అలాంటివి తింటే మనకి కడుపులో పోతే అది ఏమి ఎఫెక్ట్ అవుతుంది? అందుకని అలాంటి బియ్యము కూడా చూసి తినాలి, ఫిల్టర్ చేసి తినాలి నిదానము. కానీ అలాంటి బియ్యములు కూడా సన్న రాళ్ళు వస్తూ ఉన్నాయి. బియ్యములో కలర్ బియ్యములు కానీ, దప్పము బియ్యములు కానీ, కొన్ని బైరెడ్లు బియ్యములు కానీ, ఇలాంటి బియ్యముల్లో కానీ సన్న రాళ్ళు వస్తాయి. అలాంటి రాళ్ళు కూడా మనము ఫాస్ట్ ఫుడ్గా తినిద్దాము అంటే అలాంటి బియ్యములు భోజనము చేసుకొని అన్నము చేసుకొని తినిద్దామంటే అది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అలాంటివి కూడా తింటే కొంచెం తొందర అవుతుంది. ఇంట్లో కానీ, ఇంట్లలో కానీ చాలా చూసి క్లీన్గా చేస్తారు. చాలామంది చూడకుండా అలాగే బియ్యము వేసి వండుతారు, అలాగే భోజనము చేస్తారు, అలాగే అన్నము చేస్తారు. అలాంటివి తింటే కూడా మనకి చాలా డేంజర్ అవుతుంది. బియ్యము మనము ఎక్కడన్నా కానీ బియ్యము తీసుకునేటప్పుడు శాంపులు చూసి తీసుకోవాలి. కలరు బియ్యము కానీ, తెల్ల బియ్యము కానీ, సన్న బియ్యము కానీ, దప్పము బియ్యము కానీ, బైరెడ్లు బియ్యము కానీ, కొన్ని చాలా వెరైటీలు బియ్యము ఉన్నాయి. అలాంటి బియ్యములు మనము తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి. ఆ బియ్యములో ఏమన్నా కలరు ఉందా? ఆ బియ్యము న్యాచురల్గా ఉందా? ఆ బియ్యంకి ఏమైనా పాలిష్ కొట్టిండారా? ఆ బియ్యంకి ఏమైనా కలరు కొట్టిండారా? అలాంటి బియ్యము మనము తీసుకొని పోయి మనము కడిగిందాము అంటే ఆ బియ్యములో ఎలాంటి కలరు వస్తుంది, ఎలాంటి పాలిష్ వస్తుంది, అది మనము చూసి తీసుకునేవలెను. అలాంటి బియ్యము మనము చూసి తీసుకునేవలెను. అలాంటి బియ్యము చూసి మంచి బియ్యము తీసుకోవాలి. బియ్యము తీసుకునేటప్పుడు 10 కేజీలు ప్యాకెట్ కానీ, 20 కేజీలు ప్యాకెట్ కానీ, 25 కేజీలు ప్యాకెట్ కానీ, 30 కేజీలు ప్యాకెట్ కానీ, 50 కేజీలు మూట కానీ, ప్యాకెట్ కానీ ఎలాంటి బియ్యము మనము చూసి గమనించి తీసుకోవాలి.
అలాంటి బియ్యము మంచి బియ్యము ఉందా, చెడ్డ బియ్యము ఉందా, ఏమైనా కలరు మిక్స్ అయ్యిందా, ఆ బియ్యములో తెల్ల బియ్యము మిక్స్ అయ్యిందా, ఈ బియ్యము మిక్స్ అయ్యిందా, ఎక్స్పైర్ అయిపోయిండేది చాలా సంవత్సరం పాత బియ్యం అయిపోయి పనికి రాని బియ్యము కానీ అలాంటి బియ్యము మిక్స్ ఉందా, ఏమైనా నల్ల బియ్యము అలాంటి బియ్యము కూడా మిక్స్ ఉందా, అలాంటి మిక్స్ అయ్యిండే బియ్యములు మనము అన్నము చేసుకొని తింటే మనకి ఏమైనా తొందర అవుతుందా, అలాంటి బియ్యములు తీసుకోవచ్చా, అలాంటి బియ్యములు అన్నము చేసి తినచ్చా, మనము తినకూడదా, అలాంటివి చూసి తీసుకోవాలి. బియ్యము తీసుకునేటప్పుడు 10 కేజీలు ప్యాకెట్ కానీ 20 కేజీలు ప్యాకెట్ కానీ 25 కేజీలు ప్యాకెట్ కానీ 30 కేజీలు ప్యాకెట్ కానీ 50 కేజీలు మూట కానీ ప్యాకెట్ కానీ ఎలాంటి బియ్యము మనము చూసి గమనించి తీసుకోవాలి. అలాంటి బియ్యము మంచి బియ్యము ఉందా, చెడ్డ బియ్యము ఉందా, ఏమైనా కలరు మిక్స్ అయ్యిందా, ఆ బియ్యములో తెల్ల బియ్యము మిక్స్ అయ్యిందా, ఈ బియ్యము మిక్స్ అయ్యిందా, ఎక్స్పైర్ అయిపోయిండేది చాలా సంవత్సరం పాత బియ్యం అయిపోయి పనికి రాని బియ్యము కానీ అలాంటి బియ్యము మిక్స్ ఉందా, ఏమైనా నల్ల బియ్యము అలాంటి బియ్యము కూడా మిక్స్ ఉందా, అలాంటి మిక్స్ అయ్యిండే బియ్యములు మనము అన్నము చేసుకొని తింటే మనకి ఏమైనా తొందర అవుతుందా, అలాంటి బియ్యములు తీసుకోవచ్చా, అలాంటి బియ్యములు అన్నము చేసి తినచ్చా, మనము తినకూడదా, అలాంటివి చూసి తీసుకోవాలి. బియ్యములో ఇలాంటి బియ్యములు కలిసి వస్తూ ఉంటాయి. సన్న బియ్యంలో దప్పం బియ్యము, దప్పం బియ్యంలో సన్న బియ్యము, సన్న బియ్యం దప్పం బియ్యము, కలర్ బియ్యంలో సన్న బియ్యము కానీ దప్పం బియ్యము కానీ సన్న బియ్యము, కలర్ బియ్యము, ఇలాంటివి బియ్యములు కలిసి వస్తూ ఉంటాయి. కానీ సన్న బియ్యము, దప్పం బియ్యం, కలర్ బియ్యము ఎలాంటివి కలిసి వస్తే కూడా మనకి తింటే ఏమీ కాదు, ఏమీ అవ్వలేదు, మనకి ఏమీ కాదు, మంచిది అవుతుంది. కానీ కొన్ని బియ్యముల్లో పాత బియ్యము కానీ ఎక్స్పైర్ అయిపోయిండే బియ్యము కానీ పనికిరాని బియ్యము కానీ అలాంటి బియ్యములు కలిసి వస్తూ ఉంటే నల్ల బియ్యము కానీ అలాంటివి వేస్ట్ బియ్యములు కానీ అలాంటి బియ్యములు కలిసి వస్తూ ఉంటే అలాంటి బియ్యములో మనం ఏమన్నా చేసి తింటామంటే బిర్యానీ చేసి తింటే కూడా డేంజరు, కుష్కా చేసుకొని తింటే కూడా డేంజరు, పలావు చేసుకొని తింటే కూడా డేంజరు, ఎలాంటివి రైస్ బాతులు చేసుకొని తింటే కూడా డేంజరే. కానీ బియ్యము చాలా మంచిది. బియ్యములో ఎన్ని క్వాలిటీలు తయారవుతాయి, బియ్యములో ఎలాంటివి ఆహార పదార్థాలు చాలా తయారు అవుతాయి, బియ్యములో ఎన్ని వంటలు తయారు అవుతాయి, బియ్యములో ఎన్ని వెరైటీలు మనము తినే ఐటములు ఉంటాయి. అలాంటి బియ్యం మనము సన్న బియ్యము కానీ దప్పం బియ్యము కానీ మంచిగా ఉండేది తీసుకొని మనకి తింటే ఏమీ అవ్వదు, ఏమీ కాదు, మంచిది అవుతుంది. కొన్ని బియ్యములు మనము తీసుకునేటప్పుడు హుషారుగా తీసుకోవాలి, చూసి తీసుకోవాలి. బియ్యము బాగుందా బాగులేదా, బియ్యములో ఏమైనా కల్తీ జరిగిందా, బియ్యములో ఏమైనా మిక్సింగ్ అయ్యిందా, ఇది ఎక్కడ మిక్సింగ్ అయ్యింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి బియ్యములో ఎవరు తయారు చేస్తూ ఉన్నారు, ఎక్కడ నుంచి తయారవుతుంది, ఎవరు మిక్సింగ్ చేస్తూ ఉన్నారు, ఎక్కడ మిక్సింగ్ చేస్తూ ఉన్నారు, ఎలా చేస్తూ ఉన్నారు, ఎవరికి చేస్తూ ఉన్నారు, ఎప్పుడు చేస్తూ ఉన్నారు, ఎవరికి తెలియదు. బియ్యము తీసుకునేటప్పుడు పాకెట్ చూసి తీసుకోవాలా, లేకపోతే పేరు చూసి తీసుకోవాలా, పేరు చూసి తీసుకోవాలా, లేకపోతే బియ్యము చూసి తీసుకోవాలా, పాకెట్ చూసి తీసుకోవాలా, పేరు చూసి తీసుకోవాలా, లేకపోతే బియ్యము చూసి తీసుకోవాలా. భారతీయులందరికీ చాంద్ భాషా छोटा वीडियो चैनल ఈ వీడియోలో ఇంతే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి బర్కాతు.